పప్పు పప్పు ఓ పప్పు, ఉదయం 10 గంటలయ్యింది, ఇంకా లేవవా? అమ్మా, మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. ఆరోగ్యమా? నిన్న రాత్రి 3 గంటల వరకు ఫోన్ పట్టుకొని నవ్వుకుంటూ ఉన్నావు. ఇప్పుడు ఆరోగ్యం గుర్తొచ్చిందా? అది నవ్వడం కాదమ్మా, నేను దేశంలోని కామెడీ రంగాన్ని పరిశోధిస్తున్నాను. పరిశోధన? నీ మార్కులు చూసి మాస్టర్ కూడా పరిశోధన చేస్తున్నారు. అమ్మా, ప్రతి గొప్ప మనిషిని మొదట్లో అందరూ అర్థం చేసుకోరు. నిన్ను ఇప్పటికీ ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది నా గొప్పతనం అమ్మా. అది నీ గొప్పతనం కాదురా, అదే నీ సమస్య. ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు, ఈసారి ఏం పగలగొట్టావు? నేనేం పగలగొట్టలేదు. మరి ఇంకేంట్రా? అది నా డేటా అయిపోయిందమ్మా. అయితే అయితే అంటావేంటి? రీఛార్జ్ చేయించు. ఎంత? చిన్న రీఛార్జ్ అంతే. అదే ఎంత అంటుంటే? 999 రూపాయలు మాత్రమే అమ్మా. ఏంట్రా 999? ఇది ఏమైనా తక్కువ అమౌంటా? అది చిన్నదే అమ్మా, పెద్దది 2999 ఉంది. నీ ఇంటర్నెట్ కోసం ఇంటి పత్రాలే అమ్మించాలా ఏంటి? అమ్మా, ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే జీవితం లేదు. ఆ కాలంలో ఇంటర్నెట్ లేకుండానే బ్రతికాం. మీ కాలంలో డైనోసార్లు కూడా ఉండేవి. ఏంట్రా అన్నావు? జోక్ అమ్మా, జోక్. ఫోన్ తీసేసి పని చూడు. ఫోన్ లేకుండా పని ఎలా చేస్తాను? కళ్ళతో చెయ్యి. అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు ఇంటర్నెట్ ఒక పరిష్కారం చూపిస్తుంది. మరి నీ సోమర్థనానికి? దానికి ఇంకా ఒక యాప్ రాలేదమ్మా. సరే, లేచి బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. అమ్మా, నేను ఇంటర్నెట్ లేని బాధలో ఉన్నాను, అందుకే పంపిస్తున్నాను. బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుస్తుంది. బయట ప్రపంచమా? గూగుల్ మ్యాప్స్లో చూసేస్తాను. గూగుల్ మ్యాప్స్ కూడా పనిచేయదు, డేటా లేదుగా. అయ్యో, నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? సరే, ఎక్కువ డ్రామాలు చేయకుండా వెళ్ళి పని చూడు. అమ్మా, నేను ఒకరోజు పెద్ద మనిషిని అవుతాను. ముందు మంచం నుంచి లేచి నిలబడగలిగితే చాలు.